హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా మీరు డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా కానిస్టేబుల్లకు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏ కానిస్టేబుల్ కు మొదటి ప్రియారిటీ ఇవ్వాలనేది చాలా మంది సందిగ్ధతతో కాల్స్ చేయడం లేకపోతే డువాడే ఛానల్ కు కింద కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది. ప్రధానంగా కానిస్టేబుల్ కి సంబంధించి మనకు ఏ విషయంలో ప్రధానంగా వైవిధ్యం వస్తుంది అంటే సివిల్ కానిస్టేబుల్ కి ఇవ్వాలా మొదటి ప్రియారిటీ, ఫైర్ కానిస్టేబుల్ కి ఇవ్వాలా, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కి ఇవ్వాలా, ఎక్సైజ్ కి ఇవ్వాలా. ఇంకా దీంట్లో కూడా మెరుగ్గా ఎంచుకున్నప్పుడు పర్టికులర్ గా చదువుకోవాలి, భవిష్యత్తులో కెరీర్ కు సంబంధించి ఇంకా భవిష్యత్తు నిర్మాణం కోసం మళ్ళీ ముందు ఉద్యోగాలకు అప్లై చేస్తూ ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మీకు ఖాళీ టైం ఫైర్ లో దొరుకుతుంది కాబట్టి మీరు ఫైర్ కి ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా సివిల్ కానిస్టేబుల్ లో కూడా రకరకాల డిప్యూటేషన్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వేరే వింగ్ లో కూడా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, వెళ్ళి సివిల్ కైనా ఇచ్చుకోవచ్చు. కానీ పర్టికులర్ గా ఇచ్చేటప్పుడు మాత్రం ఫైర్ కు ఇచ్చుకుంటే బాగుంటుంది. తర్వాత ఇతర వాటి కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు, వేరే ఆలోచనలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎక్సైజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇది చదువుకోవడము కెరీర్ అవసరం లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి, లేదు కెరీరే కావాలి చదువుకోవడానికి కొంత టైం కావాలనుకుంటే మాత్రం ఫైర్ కి ఇవ్వండి. ఫైర్ చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైర్ కి ఇవ్వండి. చదువు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఎక్సైజ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవ్వండి. ఆ తర్వాత సివిల్ కి ఇవ్వండి. ఆ తర్వాత ఎలాగో తెలుసు ఏఆర్ కానిస్టేబుల్ కి ఇవ్వండి. ఆ తర్వాత సిపిఎల్ అంబార్పేట లాంటి ఏఆర్ కానిస్టేబుల్ కి ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత టిఎస్ఎస్పి లాంటివి, అంటే గతంలో ఏపీఎస్పి అనేది ఇప్పుడు టిఎస్ఎస్పి లాంటివి అంటున్నాం. ఆ తర్వాతనే ఎస్పీఎఫ్ లాంటి వాటికి ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు అవకాశాలు ఎస్పీఎఫ్ అనేది ఫోర్స్ కాబట్టి మీకు ఏపీఎస్పికి ఉన్నటువంటి పోలీస్ అవకాశాలు ఎస్పీఎఫ్ ఉండవు కాబట్టి మీరు ఎస్పీఎఫ్ ని చివరిలో ఇచ్చుకుంటే మీకు బాగుంటుంది. ఈవెన్ ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించి కానీ ఎగ్జిక్యూటివ్ కోటాకు సంబంధించి కానీ ఏపీఎస్పీకి వర్తిస్తుంది కానీ ఎస్పీఎఫ్ లాంటి వాటికి వర్తించకపోవచ్చు. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఫైర్ కి ఇవ్వండి. కెరీర్ కోసం కొంత టైం కోసం వెచ్చించే వాళ్ళు, చూసేవాళ్ళు, కొంత భవిష్యత్ నిర్మాణం కోసం ఆలోచించే వాళ్ళు, చదివే వాళ్ళు, మాకు అవసరం లేదు చదువు అనుకున్నటువంటి వాళ్ళు ఇస్తే ఎక్సైజ్ కన్నా ఇవ్వండి లేదా ట్రాన్స్పోర్ట్ కన్నా ఇవ్వండి, కొంతవరకు కెరీర్ బాగుంటుంది. అలా సివిల్ కానిస్టేబుల్ కు ఇచ్చినా కూడా రకరకాల వింగుల్లోకి పోవచ్చు, ఇంకా సమాజానికి దగ్గరగా ఉండొచ్చు, కొంత అధికారం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ప్రజలతో మమైకమై పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సివిల్ కైనా ఇవ్వచ్చు. ఇది ఆర్డర్ కు సంబంధించిన విషయం. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. జై హింద్. మీరు ఇంకా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.